పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం చైర్పర్సన్ గా పోలేరు నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పురపాలక సంఘంలో జరిగిన అత్యవసర సమావేశంలో సభ్యులు నరసింహారావును చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు చైర్పర్సన్ గా వ్యవహరించిన మాచర్ల చిన్న యోసోబు అనారోగ్య కారణాల వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో వైస్ చైర్మన్ గా ఉన్న పోలేరు నరసింహారావును చైర్మన్ గా సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. పురపాలక సంఘం అభివృద్ధికి కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. దీనిలో భాగంగానే చైర్మన్ ఎన్నిక జరిగిందని, పోలేరు నరసింహారావు చైర్మన్ పదవి అలంకరించడం అభినందనీయమన్నారు. అలాగే వైస్ చైర్మన్ పదవికి మళ్ళీ ఇంకొక ఖాళీ ఏర్పడినందువలన దాన్ని పూరించడానికి కూడా చర్యలు తీసుకోబడతాయి. మరి వైస్ చైర్మన్ గా నుంచి చైర్మన్ గా ఎన్నికైన పోలేరు నరసింహారావు గారు తన విద్యుత్ కర్మాన్ని మంచిగా నిర్వహిస్తారు. మా కౌన్సిలర్ల సపోర్ట్ తోటి ఈ రోజున చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆ చైర్మన్ కి ఖచ్చితంగా మరి పేరు తీసుకొస్తారని చెప్పేసి, అలానే మాకు అండదండగా కమిషనర్ గాని, స్టాఫ్ గాని, మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా మాకు అండదండగా ఉండాలని, అలానే కౌన్సిలర్స్ కూడా మాకు అండదండగా ఉండాలని, అలానే మీడియా మిత్రులు కూడా మాకు ఎప్పుడు అండదండగా ఉండి ముందు నడిపించాలని చెప్పేసి, మాచర్లని ముందు పనుల్లో నడపాలనే కోరిక, మన బ్రహ్మదేవి గారి కోరికని అన్నిదా మనందరం కూడా వారి కోరికని నెరవేరుతాము, మాచర్లని డెవలప్ చేద్దాము.